సాహిత్య సాంస్కృతిక సంస్థ స్వర్ణపురిలో భారత భవన్ నాది ఉంది. నేను కూడా అందరి యొక్క సహకారంతో అందరి యొక్క సహోదరులతో 7 మాసాలుగా కార్యక్రమాన్ని సహకారంతో జరుపుకుంటూ ఉన్నాం. ఇది 8వ మాసం. 8వ మాసంలో ప్రహ్లాద చరిత్ర అనేటువంటి అంశం మీద ఉపన్యసించడానికి ప్రవర్తన చేయడానికి శ్రీ బాలనారాయణ స్వామి సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి తర్వాత ఇక్కడే పెరిగినటువంటి భద్రరాజ సుబ్రహ్మణ్య గారు ఈ ప్రహ్లాద చరిత్ర అనేటువంటి అంశం గురించి ప్రవచించడానికి ఉపన్యసించడానికి చేశారు. వారికి మొదటి సహాయాన్ని సమర్పిస్తూ కొన్ని దైవికంగా అలాగే మన సంస్థ గౌరవించినటువంటి మానవులు విద్యావేత్తలు గురుతులు శ్రీ గారికి సప్తశ్రీ ప్రణామాలు సమర్పిస్తూ ఆవులైనటువంటి కూడా సమర్పిస్తూ కొన్ని నాటకాలు జరుగుతూ ఉంటాయి. అంటే మన ప్రమేయం ఉంటుంది. ఈ రోజు ఏకాదశి అంటే ఆషాఢ బహుళ ఏకాదశి. అప్పుడు ఏకాదశి అనేది భాగవతులకు చాలా పరమపవిత్రమైనది. అందులో ఈ ఏకాదశి కార్తీక ఏకాదశి. మనకి 24 ఏకాదశులు ఉంటే ప్రతి ఏకాదశి పేరు నిమజ్జనంతో ఆ ఏకాదశి జరుగుతూ ఉంటుంది. ఇది కార్తీక ఏకాదశి. కాబట్టి అటువంటి కార్తీక ఏకాదశి రోజున వ్యాస ప్రణీతమైనటువంటి శ్రీమద్ మహాభారత పురాణ అంతర్గతమైనటువంటి ప్రహ్లాద చరిత్రని ఉపన్యసించడం వినడం అనేది చాలా ఉదాహరణ. ఎందుకంటే శ్రవణం కీర్తనం విష్ణు స్నానం ఆలస్యం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది భక్తించే ప్రదక్షిణ అని చెప్పి భాగవతం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రసంగానికి ఈ యొక్క ఉపన్యాసానికి రావడం వల్ల మనకేంటి లాభం అంటే ఇది కూడా ఒక సమాధానం. కాబట్టి ఇటువంటి భాగవతంలోని చరిత్ర వినడం వలన మనలో ఉండేటువంటి అదంతా కూడా పూర్తిని అంగీకరించినట్టుగా వేస్తూ మనకి సత్సంగాలని సదాలోచనని ప్రేరణ చేస్తూ ఉంటుంది. అందువల్ల జరుగుతుంది. కాబట్టి ఆరోపణనే భారతము తెలిసి పలుకుట చిత్రం సూర్యుడైన అని భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి ఆ యొక్క ఆస్కృతిలో ప్రారంభంలో చెప్పుకుంటారు. కాబట్టి ఏంటంటే ఆ భాగము తెలిసి కావడం అనేది నాకేవారు పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా ఆ బ్రహ్మస్థితికి కూడా అది సాధ్యం కాదు. చూరికైనా చూరికై కాబట్టి ఇప్పుడు పండితుల వల్ల కలిగించుకుంటారు.
ఎలా వస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం లలితస్థం కృష్ణం సుఖాభిక మంజులత శోభికం సుమసురంగ సుమన సుదే సుందర మహాభాంగు విభావ్యాసారవామి భాగవతాన్ని అర్థవంశంలో వచ్చారు. ఏ వ్యాస భగవాన్ కూడా దిగమంతలు సుఖమంగ సుధాకరం అమోదగ్రవసం విగత భాగవతం రసమాని ముగురో రసికా భూమికా అని చెప్పారు. కాబట్టి ఎందుకంటే మధ్య భాగవతం భాగవతాన్ని భక్తితో మాత్రమే వినాలి, తెలుసుకోవాలి. కాబట్టి ప్రతిపదాత్మకమైనటువంటి వ్యాఖ్యానాలను భాగవతాన్ని భక్తితో మాత్రమే అర్థం చేసుకుంటారు. ఆ విధంగా చేసుకుంటే దాని సరైన ఫలితం వస్తుందని చెప్పి ఇటువంటి భావన గురించి చెప్పాలని ఈ యొక్క భావం చెప్పాల్సిన అంతరాయంలో అంటే ఆయన పోతున్నారు జ్ఞానాన్ని నమ్మకం భౌతికవాది అహంకారాన్ని కలుగుతూ అత్యంత భక్తి విశ్వాసానికి ఆత్మవిశ్వాసానికి నిరంతర భగవద్భక్తికి ప్రతిరూపుడు ఆయన వెళ్ళారు. కాబట్టి అన్ని కూడా పరమాత్మను చూడగలిగినటువంటి అటువంటి విశేష లక్షణాలు కలిగిన వాడు అంటారు. ఆ తర్వాత ఈ హిరణ్యకశిపును సంహరించడానికి ఎక్కడ చూపించినట్టే స్తంభాలు చూపించినట్టే ఆ స్తంభం నుంచి నరసింహస్వామి వెలికి వచ్చారు. ఆ స్తంభం అనేది సర్వవ్యాపకం వ్యాపకమతి విష్ణువాడు, విష్ణు అంటే వ్యాపించుకుంటారు. కాబట్టి స్తంభము సర్వవ్యాపకాన్ని ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నరసింహస్వామి, ఆ నరసింహస్వామి జ్ఞానోత్పత్తికి పశులక్షణాన్ని బదిలించడానికి నరసింహస్వామి చేసుకోవచ్చు. చెప్తారు అవకాశం విన్నాము. ఈ సమర్దేశించి సందేశాన్ని పెరిగే కాలాతీతమైంది వారికి గంటైనా మన దగ్గర గురించి అవకాశం మనం ఇవ్వాలి. హరినామం ఎన్ని కాళ్ళు విన్నా, ఎన్ని రూపాల్లో విన్నా, ఎన్ని కథల్లో విన్నా అది ఎప్పటికప్పుడు నూతనంగా మన ఐదో మన గజేంద్ర మోక్ష కార్యక్రమాన్ని విన్నాం. ఆంధ్ర మహాసాగరంలో అనేక రూపాలు సలహాలు చరిత్రము, గజేంద్ర మోక్షము, మరి అందరికీ ఒక అధ్యాయము, ఇలా అన్ని విష్ణు కథలు. ఆ విష్ణు యొక్క నామాన్ని వెలువడి వెళ్ళడం అనేది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం. మరి విష్ణునామం వినేటువంటి అనేకటువంటి చెప్పుకోవాలి. విష్ణువు యొక్క దర్శనం చేసేటువంటి కనులేదు. విష్ణునామాన్ని వినేటువంటి ఎవరైతే ఈ ప్రధాన పాఠ్యాలను చాలా భక్తి తాత్పర్యాన్ని తెలియజేసేటువంటి ఒక విషయం. ఇప్పుడు ఆయన కుమారుడిగా జన్మించినటువంటి ప్రహ్లాదుడు, ఇప్పుడు మరి వాళ్ళు జయవిజయులని ఆ జయవిజయులు మూడవ కాలంలో జన్మించి శ్రీ మహావిష్ణువు యోచించేటువంటి విధానంలో ఉంది. రావణుడుగా చక్రవర్తులుగా మరి ఆ మూడు అవతారాలలో విష్ణు ద్వేషులుగా ఉండి ఆయన ఆయన నామని వ్యతిరేకిస్తూ ఆయన నామాన్ని ప్రదర్శిస్తూ ఏడు జన్మల కాలంలో కూడా ముప్పై జన్మలలో మరి శ్రీ మహావిష్ణువుని తెలియజేయడానికి ఉదాహరణ చెప్తారు. మరి ప్రహ్లాదుడు తన భక్తి తాత్పర్యాన్ని తెలిపి
తండ్రిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, తండ్రిలో ఉన్నటువంటి ఆ విష్ణు ద్వేష భావాన్ని ఎలా పోగొట్టారు, ఆ ప్రధాని ఏ విధంగా భక్తికి ఒక ఆధారమైనటువంటి మరి శక్తిగా మనకి మరి ఇలా మనము విశ్వగా ఆవిష్కరిస్తారు. ఇది కూడా నేను ఎక్కువ విధంగా మాట్లాడినట్టుగా వారికి నడిస్తాను. ఈ కార్యక్రమం కొనసాగించవలసిందిగా శ్రీ గురుభ్యో నమః. శరదిందు విలాసమందహాసాం పురయిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరస్య అరవిందాసన సుందరీ ఉపాసే. వాగబ్ధావివ సంపృక్తౌ వాగబ్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. అంబ నవాంబుజకళకళాంబుజ శారద చంద్ర చంద్రికాడమూర్తి ప్రకట స్ఫట భూషణ రత్న దీపికా సుమిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబరీ విస్తృత విహారిణి నను కృపచూడు భారతీ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. యౌవాని పరావరైరవళించు బ్రహ్మాండ ప్రతీయతి యౌవాని గణకుచి ఇహ పరమిచలకు అక్షరాముదరసి యౌవాని వ్రతము కుటి సకుల పరమై భారత భారతీ భాగ్యమే. యౌవాని శుభముఖము ఏకాంతమై ఓంకార రూపమై కులిందే. అతడు వ్యాసరిషి కాళిదాస సాంఖ్యకముల మన్ముఖీన స్వామిమయమైనపడిచి అతడు కవులకు కవియైన అమృతమూర్తి. గణపతీశ్వరి కొలిచెద కార్యసిద్ధిను గణపతీశ్వరి కొలిచెద కార్యసిద్ధిను వ్యాస సంస్కృతి సంప్రదాయ జననీ వ్యాస యా దేశస్య జనస్య సర్వవచసాంచ ఏకప్రాణముచ్యత యా వేదోపనిషత్పురాణచయ సత్కామ్యస్య రాజతే సా భాషృఢం సదా విజయతాం ఆచంద్రతాం. ప్రతిమాసం వాణి ప్రహాసం సాహిత్య సాంస్కృతిక సంస్థ నూతన కార్యవర్గంగా ఎన్నికబడిన గౌరవాధ్యక్షుడు పెద్దలు కొడం రంగనాథరావు గారికి, అధ్యక్షుడుగా చక్కగా జరిగినటువంటి నాగేంద్ర గారికి, ఇతర కార్యవర్గ సభ్యులు, ఈరోజు కార్యక్రమానికి రాయకుండా సోదరు గారికి, అలాగే ఎన్నికబడిన సభ్యులందరికీ, మరి తారాజయ్య గారికి, జయనాథ్ గారికి ఇంకా ఉన్నారు. వీళ్ళందరికీ పేరు పేరున విజయ సైతం సాధించడం ఒక మంచి సైన్యస్య భావనలో సాధించడం, సమాజానికి మేలు చేకూర్చే సాధించడం. అటువంటి ఒక సంస్థ పెట్టి 7 ఉపన్యాసాలు విజయంగా పూర్తి చేసి 8వ తేదీ చెప్పబోతున్నా. మరి కర్త కార్యకార్యో ప్రేమకార్యమోదక సుకృతే వికృతే చత్వార సంవాదః. నిజంగా ఒక గొప్ప ఫలితం మీరు పొందుతున్నారు. మంచి సాహిత్య సభ, సాంస్కృతిక సభ ప్రసాదంగా కలిగిస్తున్నారు. మరి ఈ పొందులో మరి బాలనారాయణ స్వామి మహిమాయకుడు ఆ భావనాత్మకుడిలో ఆ ప్రసాదాన్ని 86 సంవత్సరాల నుండి 91 దాకా ఇక్కడ చదువుకొని పరీక్ష అటువంటి గొప్ప భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి వచ్చి 7 రోజుల్లో మోక్షం కోసం ఈ కథ చెప్పారు. రాజసూయ యాగం తర్వాత ధర్మరాజుకి
నారదుడు. నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి నారదుడు. ఆయన చెప్పడం జరిగింది. సౌనకాది మునులకు సూతుడు చెప్పారు. అటువంటి గొప్పది భాగవతం. ఇప్పుడు పంత్ గారు చెప్పారు దాని గురించి చక్కగా. మరి అటువంటి భాగవతంలో ఏ స్కందం తీసుకున్నా కూడా ఒక ప్రత్యేకత ఉంది. అందులో సప్తమ స్కందము ప్రహ్లాదుని యొక్క దివ్య చరిత్రం. ఇక్కడ 2 అద్భుత విషయాలు ఆవిష్కరించబడ్డాయి. మత్స్యకూర్మ వారాహ నారసింహ అత్యవామన, 4వదైన అవతారం నరసింహావతారం. మరి పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం. ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. పరమ భాగవతోత్తముడు, భక్తులలో అగ్రగణ్యుడు, భగవంతుడే చెబుతాడు. మరి భక్తుల హృదయాల్లో నేనున్నా, నా హృదయంలో భక్తులున్నారు అని చెప్పి అంబరీషోపాఖ్యానంలో విష్ణువే స్వయంగా చెబుతాడు. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అంటాడు. ఎక్కడైతే నా భక్తులు గానం చేస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. నిజంగా సంశయాత్మ వినశ్యతి అంటారు. సందేహం ఉండకూడదు, ఉంటే నశిస్తారు. సందేహం లేకుండా భగవంతుణ్ణి దృఢంగా నమ్మితే మరి భగవంతుడే వచ్చి రక్షిస్తాడు అని చెప్పడానికి ఈ ప్రహ్లాదోపాఖ్యానం ఒక గొప్ప అద్భుతమైనటువంటి కథ. ఆ కథను మీ అందరి సమక్షంలో ఆవిష్కరించేటువంటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా. ఇక్కడ ముఖ్యంగా మరి ఈ సనక సనానందుల పట్ల జై విజయులు చేసిన అపచారం వల్ల శాపవశాత్తు వీళ్ళు మరి జన్మించాల్సి వచ్చింది. వాళ్ళలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. యజ్ఞవరహ అవతారంలో హిరణ్యకశుడు మరణిస్తాడు. మరణిస్తే వాళ్ళ భార్య తల్లి వచ్చి బాధపడుతూ ఉంటే ఆ చక్కగా ఓదారుస్తాడు. వేదాంతం ఎంత చక్కగా ఆవిష్కరిస్తారంటే హిరణ్యకశిపుడు. వేదాంతము అంటే కష్టం, అనప గుగ్గిళ్ళు కాదు, ఇనప గుగ్గిళ్ళు అంటారు వేదాంతాన్ని పెద్దలు. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుడెవ్వడు విభుడెవ్వడు వాడెవ్వడు, వాడివ్యదంబున మనచు దనచు హేలారతుడై. ఈ సకల చరాచర జగత్తు మొత్తాన్ని ఎవడు సృష్టిస్తాడో, ఎవరు నడుపుతారో, ఎవరు లయం చేసుకుంటారో, ఇదంతా భగవంతుడి యొక్క ఆన, ఒక లీల. హేళగా సృజిస్తాడు. ఎందుకంటే మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ, ఎవరికైనా మరణము తప్పదు. ప్రతి మనిషి మరి ఎందుకమ్మా బాధపడతావు? నీ కొడుకు మహావీరుడు, ఇతని దృష్టిలో వీరుడు, ధర్మ పక్షపాతి, లోకాలను గడగడలాడించాడు. అటువంటి వ్యక్తి యుద్ధంలో చనిపోయాడు, అందుకని బాధపడద్దు. సూరుల్వోయడి త్రోవబోయన్ భవస్సునుండు తల్లి, మహాసూరుండాతడు తద్వియోగమునకు సోకింపని వేటికిన్. ఎందుకు ఏడుస్తావు? ఏడవద్దు. మంచి వీరుడు, అనామకంగా చనిపోలే, ఏదో పుట్టి గిట్ల ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి తెలియకుండా చనిపోలే, యుద్ధం చేసి చనిపోయాడు, గొప్ప వ్యక్తి అని చెప్పి చక్కగా చెబుతాడు. మరి సుయజ్ఞోపాఖ్యానంలో ఒక సుయజ్ఞుడు అనే ఒక రాజు చనిపోతే భార్యా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుస్తూ ఉంటే యముడు ఆశ్చర్యపోతాడు. ఒక బాలుడు రూపంలో వచ్చి వాళ్ళని ఓదారుస్తాడట. ఆ ఓదార్చే సంఘటన ఇక్కడ ఇతివృత్తంగా చెబుతాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రముత్సోద్యము, దేహము పుట్టుచున్ చచుచునుండ చూచెదర్, చావక మానెడు వారి భంగి ఈ చచ్చిన వారికెల్ల ఏడ్చెదర్, సావున కొల్లక డగవచ్చునే ఎచ్చట బుచ్చ అచ్చడికే గుట నైజము ప్రాణికోటికిన్. ఎందుకు ఏడుస్తారు? ప్రతి మనిషి చనిపోవాల్సిందే. ఎవడన్నా ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటాడా? అట్లా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎండాకాలం, గ్రీష్మ ఋతువు, ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు మంచివాళ్ళు. అక్కడ 4 కుండలు పెట్టి ఒక మంచి వ్యక్తిని కాపలా పెడతారు. దారిన పోయే బాటసారులు వస్తారు, కాసేపు ఆగుతారు, సేద తీరుతారు, ఆ మంచినీళ్ళు దాకా వెళ్ళిపోతారు.
మన జీవన విధానం కూడా చక్కగా ఒక వేదాంతాన్ని అద్భుతంగా భగవంతుడి లీల, మనం చేస్తే గోల, భగవంతుడు చేస్తే లీల అని చెప్పి అద్భుతంగా వేదాంతాన్ని హిరణ్యకశిపుడు తన సోదరుడు మరణిస్తే అతని భార్యకి తన తల్లికి చక్కగా చెబుతాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మొత్తాన్ని పిలిచి తన యొక్క అనుచరులని గణాల మొత్తాన్ని, విష్ణువంత దుర్మార్గుడు ఎక్కడా లేడు, నా సోదరుణ్ణి ఆ యొక్క భూమిని పైకెత్తుతూ అన్యాయంగా చంపాడు, అతని మీద నేను కక్ష తీర్చుకోవాలి. విష్ణువు ఎక్కడుంటాడు అంటే వ్యాపక శీలత్వాత్ విష్ణు అంటారు, సమస్త చోట ఉంటాడు మామూలుగా. అయితే ఇక్కడ వేదాల యందు శృతి, వేదము, గోవులు, బ్రాహ్మణుడు, అగ్ని, యజ్ఞయాగాది క్రతువులు, సజ్జన సాంగత్యం ఎట్టాడు చోట విష్ణువు ఉంటాడు. ఎక్కడ యజ్ఞాలు జరగకుండా, యాగాలు జరగకుండా బ్రాహ్మణులని, భగవంతుణ్ణి స్మరించే వాళ్ళందరినీ హింసించండి, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నా, తపస్సు చేసుకొని వచ్చిన తర్వాత విష్ణువుని సంహరిస్తానని చెప్పి హిరణ్యకశిపుడు మందర పర్వతానికి వెళ్ళి దుష్కరమైన తపస్సు చేస్తాడు. ఎడమ కాలు బటను వేలు మీద నిలబడి, కుడికాలు ఇటు మార్చుకొని ఊర్ధ్వముఖంగా నిలబడి 100 దివ్య సంవత్సరములు తపస్సు చేస్తాడు. భయంకరంగా దుష్కరమైన తపస్సు. రాక్షసుల దగ్గర తపస్సు చేసే శక్తి ఎక్కువ. తపస్సు చేసినప్పుడు ఆ అడవి ఈగలు, ఆ యొక్క చీమలు, దోమలు శరీరంలో రక్తాన్ని, మాంసాన్ని మొత్తాన్ని తినేస్తాయి. కొవ్వు, మజ్జ, శుక్ల మొత్తం పోతాయి. ఒక్క ఎముకలు మాత్రమే మిగులుతాయి. అతని యొక్క సహస్ర కపాలం నుండి తపో ధూపం బయలుదేరి ధూమం లోకాలను అల్లకల్లోలం చేస్తుంది. దేవతలంతా మొరబెట్టుకుంటారు. అతడి తపస్సుకి బ్రహ్మ యొక్క కాళ్ళు కూడా అంటిస్తాయి అగ్ని. దాంతో బ్రహ్మ హంసవాహనుడై వస్తాడనమాట. వచ్చి మరి అతని తపస్సుకి ఆశ్చర్యపోతాడు. పైన వెదురు గడ్డి మొలుస్తుంది, చూద్దామన్న అస్థి పంజరం మాత్రమే మిగులుతుంది. చూద్దామన్న శరీరంలో ఎక్కడ ఎముకలు తప్పితే ఏమీ ఉండవు. బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోతాడు తను చేసిన తపస్సుకి. ఆశ్చర్యపోయి తన కమండలంలో నీళ్లు చల్లితే తప్త కాంచన వర్ణుడు పుటం పెట్టిన బంగారంలాగా మంచి నూతన యవ్వనంతో చక్కగా వస్తాడు హిరణ్యకశిపుడు. వచ్చా, నీ తపస్సుకు మెచ్చుకున్నా, మరి నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇట్లాంటి తపస్సు ఎవరు చేయరు, ఇంతవరకు దుష్కర తపస్సు చేశావు అని చెప్పంటే, ఓ విరించి, నీ గురించి నేను చేసిన తపస్సు నిజమైతే నాకు వరం ఇమ్మని చెప్పి వరాన్ని అడుగుతాడు. ఎలాంటి వరాన్నంటే, గాలిం కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గస్త్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగో వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాదీశ ఇప్పించవే. నేను గాలి వలన చనిపోకూడదు, భూమిలో చనిపోకూడదు, అగ్నిలో చనిపోకూడదు, నీళ్లల్లో చనిపోకూడదు, ఆకాశంలో చనిపోకూడదు, కింద చనిపోకూడదు, పగలు చనిపోకూడదు, సాయంత్రం చనిపోకూడదు, ప్రాణం ఉన్న జంతువు దేనివల్ల నేను చనిపోకూడదు, ఆయుధం ఉన్న జంతువుతో చనిపోకూడదు, పాము వల్ల చనిపోకూడదు, ఈ సమస్త ఏ జాతి అయినా నేను చనిపోకూడదని చెప్పి విచిత్రమైన కోరిక కోరుతాడు. గాలి వలన, కుంభిని భూమి, అగ్ని వల్ల, అంబువల ఆకాశస్థలిన్ దిక్కులం రేలన్ అంటే రాత్రిపూట, గస్రముల పగళ్ళు, తమహ చీకటి, మరి ప్రభ వెలుతురులో. అంటే పగలు చీకటి చేసి చంపుతారేమో అట్లా చంపకూడదు, రాత్రిపూట వెలుతురు పెట్టి చంపుతారేమో అట్లా చంపకూడదు. దేనివల్ల నేను చావకూడదు, నా తపస్సు బాగుంటే, నువ్వు మెచ్చుకుంటే నాకు చావు లేకుండా వరవేయమన్నాడు. బ్రహ్మ ఆలోచించి, సరే తదాస్తు, ఇట్లాంటి వరం ఎవరికి ఇవ్వాలని ఇంతవరకు, ఈ వరం ఉంది కదా అని చెప్పి గర్వంగా నువ్వు ఇచ్చేయొద్దు, లోకానికి క్షేమం కలిగే పనిచేయి, క్షేమం కలిగే పని చేయొద్దని చెప్పి ఆయన మరి మాయమైపోతాడు.
ఇక ఈయన నవ్వుకుంటాడు. ఎందుకంటే రాక్షసులు తపస్సు చేసేది దేనికి? జనాన్ని పీడించడానికి, ఇబ్బంది పెట్టడానికి. ఇంకప్పుడు ఆయన సరే ఆ తపస్సుతో వచ్చి ఇక ఎక్కడ వేదాలు జరుగుతున్నా, యజ్ఞాలు జరుగుతున్నా దిక్పాలకులు మొత్తాన్ని వశం చేసుకుంటాడు. ఇంద్రుడి మీద దండెత్తి ఆ స్వర్గాన్ని తన యొక్క హస్తగతం చేసుకుంటాడు. సమస్త లోకాలు తన బలం చేత, దురాగతం చేత పరిపాలిస్తూ ఉంటాడు. దిక్పాలకులందరినీ తన ఇంటి ముందు పనిచేసే బానిసలుగా మార్చుకుంటాడు. ఎక్కడ యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఏమీ జరగవు అన్నమాట. అలా చేస్తుంటాడు, ఇబ్బంది పెడతాడు. దేవతలంతా అల్లాడిపోతారు. ఇంద్రుడు వీళ్ళంతా దిక్పాలకులు సమస్త ఇది హవిస్సులు కూడా నా పేరుతోనే చేయండి, నాకే రావాలి, దేవతలకు వెళ్ళాల్సిన హవిస్సు వెళ్ళడానికి వెళ్ళలేదని చెప్పి ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. ఎక్కడ ఏమి జరగకుండా చూస్తాడు. ఇలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. ఆ సమయంలో దేవతలంతా రహస్యంగా ఒక సమావేశాన్ని పెట్టుకుంటారు. అది కూడా తెలిస్తే ప్రమాదం. విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. విష్ణువు అదృశ్య రూపంలో ఈ దేవతలకి కనపడతాడు. చెబుతారు ఇట్లా, హిరణ్యకశిపుడు ఇట్లా చేస్తున్నాడు, మా పరిస్థితి ఏందని చెబితే తొందరపడకండి, ఎప్పుడు వాడింటిలోనే శత్రువుని పుట్టిస్తా నేను ప్రహ్లాదుణ్ణి అని చెప్పి మీరు తొందరపడద్దు, అప్పటిదాకా ఓపిక పట్టండి, దురాగతాలు ఏం చేయొద్దు, ధర్మానికి కీడు కలిగే పని చేయొద్దు అని చెప్పి రహస్యంగా విష్ణువు చెబుతాడు. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తలగినాయందు వాడెన్నడలుగు నాడే హింసనుందు. వేదాలకు ఇబ్బంది కలిగించిన వేదము గొప్పది. ప్రపంచంలో అన్నీ ఉన్నది వేదం. ప్రపంచంలో వేదంలో లేనిదేం లేదు, అటువంటి గొప్పది. ఇవాళ మనం జరిగేటువంటివన్నీ వేదం. అలాగే సురలు దేవతల యందు, మరి సాధువుల యందు, గోవుల యందు కానీ బ్రాహ్మణులు ఈ యొక్క ధర్మాన్ని రక్షించేవాళ్ళు, అటువంటి బ్రాహ్మణులు ఇటువంటి వాళ్ళందరినీ ఎప్పుడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడు హింసను ఉంటాడు అని చెప్పి చెబుతాడు. పైపెచ్చు కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున ఆపన్నత నొందించునాడే పట్టి వదింతు. ప్రహ్లాదుడు తన కొడుకు పరమ భాగవతోత్తముడు, పుట్టినప్పటి నుండి విష్ణు భక్తి కలిగిన వాడు. శమము దమము, శమము అంటే మనోనిగ్రహము, దమము అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. అటువంటి ప్రహ్లాదుడి జోలు ఎప్పుడైతే వెళ్తాడో వాడినప్పుడు చంపుతాను, మీరు ఎప్పటిదాకా జాగ్రత్తగా ఉండమని చెప్పి అదృశ్య రూపంలో విష్ణువు దేవతలకి అభయాన్ని ఇస్తాడు. వాళ్ళు కూడా చేయగలిగింది ఏం లేక రహస్యంగా ఉంటారు. ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుంచి నిరంతరం విష్ణు భక్తుడు, నిజంగా మంచి గొప్ప వ్యక్తి. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునం గణుతింపన సఖ్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. ప్రహ్లాదుడి యొక్క సజ్జన గుణాలు లెక్కేయాలంటే అనేక గుణాలు ఉన్నాయి గొప్పవి. అవి ఇతరులు లెక్కేయాలంటే అసఖ్యాలు. ఫణిపతికి అంటే 1000 పడగలున్న ఆదిశేషుడికి కానీ, దేవతల గురువైన బృహస్పతికి కానీ, చతుర్ముఖ బ్రహ్మ అయినా కూడా ప్రహ్లాదుడి యొక్క గుణాలని లెక్కించలేరు. అటువంటి గొప్ప వ్యక్తి. రాక్షస కడుపున ఒక పరమ భాగవతోత్తముడు, నిత్యము విష్ణువుని సేవించేటువంటి వ్యక్తి. అంటే ఇది పూర్వజన్మ సుకృతం. ఎందుకనంటే ప్రహ్లాదుడు నారదుడి యొక్క మంత్రోపదేశం వల్ల, భాగవత పురాణం వల్ల పుట్టాడు. అందువల్ల సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సజ్జన సాంగత్యం వల్ల ఇలా ఏర్పడ్డది. అటువంటి గొప్ప వ్యక్తి ప్రహ్లాదుడు. మరి అటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి, లీలావతికి జన్మిస్తాడు. మరి నిజంగా ప్రహ్లాదుడి యొక్క గుణాలు వ్యాస మహర్షి గారు చెబుతారు. ఆత్మవ సర్వభూతాని అని 7వ స్కందంలో చెబుతాడు. తన యందు
అఖిల భూతముల యందు ఒక భంగి పరహితత్వమున జరుగువాడు పెద్దల పొడగన్న బృచుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి దీనులయందున తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతంగాంచు దీనుల కావించువాడు సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు గురువులందు దైవతముల తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. నిజంగా తన యందు అఖిల భూతముల యందు సమస్త లోకాన్ని తను ఎలా చూసుకుంటాడో మిగతా వాళ్ళని చూడటం చాలా గొప్ప విషయం. ఆత్మవ సర్వభూతాన్ని తను ఎలా ఉన్నాడో సమస్త లోకాన్ని ఆ విధంగా చూస్తాడు. పెద్దలు ఎదురైతే ఇవాళ అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం అంటారు. పెద్దలకి నమస్కారం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. పెద్దల్ని వృద్ధుల్ని గౌరవించిన చత్వారి తస్య వర్ధంతే ఆయు విద్య యశ బలం. మరి పెద్దలు ఎదురైతే నమస్కృతులు చేస్తాడు. కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేచి మరలువాడు. మాతృవత్ పరదారేషు పరస్త్రీలు కనపడితే తల్లిలాగా భావించేటువంటి వాడు. చిన్నప్పటి నుంచే సంస్కారాలు చిన్నప్పటి నుంచే వస్తాయి. అటువంటి సంస్కారములు పునికి పుచ్చుకున్నవాడు ప్రహ్లాదుడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతం దీనుల కావ చింతించువాడు. దీనులు దిక్కులేని వాళ్ళని తల్లిదండ్రులాగా కాపాడేవాడు. సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. స్నేహితుల్ని సోదరులాగా చూసేవాడు. దైవతములంచు గురువుల తలచువాడు. గురువుల్ని దైవంలాగా భావించేటువంటి వాడు. లీలలందును బొంకులు లేనివాడు. పొరపాటున కూడా పరిహాసానికైనా అబద్ధం ఆడేవాడు కాదు. అటువంటి గొప్ప గుణాలు ప్రహ్లాదుల్లో ఉన్నాయి. మరి అటువంటి ప్రహ్లాదుడు మరి హిరణ్యకశిపుడి దృష్టిలో ఏందో తిక్కలుగా ఉన్నాడు, తెలివితేటలు లేవు, చదువుకోవటంలే, మందకొడిగా ఉన్నాడు, జడుడిగా ఉన్నాడు అని బాధపడుతూ ఉంటాడు అతని యొక్క జీవితాన్ని. ఎందుకంటే హిరణ్యకశిపుడి దృష్టిలో దుర్మార్గాలు చేయాలి, జనాన్ని చంపాలి, దౌర్జన్యాలు చేయాలి. తన తర్వాత ఉత్తరాధికారిగా మొత్తం 4 కొడుకులు, ప్రహ్లాదుడు, హ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు. అయితే ప్రహ్లాదుడు పెద్ద అబ్బాయి. ఈ అబ్బాయికి రాజ్యాధికారం రావాలంటే మరి తనలాగా దౌర్జన్యాలు చేయాలి, దుర్మార్గాలు చేయాలి. మరి అందుకని ఆ గురువులు శుక్రాచార్యుల వారు మృత సంజీవిని విద్యకు తపస్సు వెళ్తే వాళ్ళ పుత్రులైన చంద్రుడు, అమార్కుడు ఉంటారు. వాళ్ళని పిలిచి, అయ్యా ఈ పిల్లవాడికి మీరు భృగువంశీయులు, మా రాక్షస జాతికి మీకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, మా యొక్క జాతిని మీరు బాగా తీర్చిదిద్దారు. ఈ ప్రహ్లాదుడు చూడబోతే మందకొడిగా జడుడిగా ఉంటూ ఉన్నాడు, ఇతనికి చదువు చెప్పమని చెప్పి కోరతాడు. ఎలా? ఒక మంచి పద్యాన్ని పోతన గారు ఇక్కడ ఆవిష్కరిస్తాడు. నిజంగా పోతన గొప్ప కవి, మంచి పద్యాలు చెప్పారు ఇందాక సార్. చదువని వాడజ్ఞుండగు చదివిన సదసత్ వివేక చతురత కలుగున్ కావున చదవవలయు జనులకు ఆర్యుల వద్ద చదువుము తండ్రి. నిజంగా ఇవాళ ఈ యొక్క మన విద్యలో ఎక్కడికైనా ప్రహ్లాదుని యొక్క స్వభావాన్ని ఆవిష్కరించవచ్చు, అంత గొప్పది. చూడు, ఈ పద్యం ప్రతి జీవి తప్పనిసరిగా నిత్యం పఠించాలటువంటి గొప్ప పద్యాన్ని చెబుతాడు. చదవని వాడు అజ్ఞుడగు. అందుకే ఒక కవి చెబుతాడు, అక్షరంబు వలయు కుక్షి జీవనులకు అక్షరంబు జిహ్వ ఇక్షురసము అక్షరంబు తన్ను రక్షించుగావున అక్షరంబు లోక రక్షితంబు. ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. అలాగే విద్యను కూడా మనం కాపాడాలి. చదవకపోతే అజ్ఞాని అయిపోతాడు, చదివితే మంచేదో
చెడేదో తెలుస్తుంది. కావున పెద్దల వద్ద సత్ అసత్, ఏది మంచి ఏది చెడు, అందువల్ల పెద్దల దగ్గర చదువుకో. ఇవాళ చదువుకునేవాడే. అట్లాంటి పరిస్థితుల్లో భాగవతంలో సప్తమ స్కందంలో చదువుని గురించి ఎంత అద్భుతమైన పద్యాన్ని చెప్పారు, ఆవిష్కరించారు. సరే, గురువులు తీసుకెళ్ళారు చక్కగా, ఎదురు తిరగకుండా. అందుకే చెబుతారు, ఆచార్య పాదమాదతే పాదం శిష్య స్వమేధయ పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ. చదువు ఎలా వస్తుందో చెబుతాడు ఒక శ్లోకంలో. ఆచార్యాత్ పాదమాదతే, గురువుల వల్ల కొంత వస్తున్నాడు 1/4. పాదం శిష్య, సహచర్యం వల్ల, అంటే హితులు, సన్నిహితులు, స్నేహితులు. పాదం స బ్రహ్మచారిభ్య, మరి ఆచార్య పాదమాదతే పాదం శిష్య స్వమేధయ, తమ తెలివితేటలతో కొంత, జీవిత అనుభవాల చేత కొంత వస్తుంది. చక్కగా వాళ్ళు ధర్మం, అర్థం, కామం, త్రివర్గాలు. మోక్షాన్ని గురించి చెప్పకూడదు, ఎందుకంటే విష్ణువు గురించి చెప్పాలి. మోక్షం అంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ చెప్పారు పోతన ఫస్ట్ పద్యమే. అందువల్ల మోక్షం గురించి చెప్పాల, ధర్మ అర్థ కామాలను గురించి చక్కగా చెప్పారు. ఈయన చక్కగా మంచి స్టూడెంట్, డిసిప్లైన్ స్టూడెంట్. ఎలా? ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిన్ చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడు తావన్నియు రూపించిన విద్యలని నిరూఢ మనిషీన్. గురువులు ఎలా చెబితే అలా చదువుకున్నాడు. ఇదేంది అదేందని అడగల, ఎదురు తిరగల. చక్కగా వాళ్ళు చెప్పింది చక్కగా నేర్చుకున్నాడు. చక్కగా మరి వాళ్ళకి సహకరిస్తూ విద్యలన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత కొడుకు ఏం చదువుతున్నాడో తెలుసుకోవాలనే ఈయనకి కోరిక కలిగిందనమాట. కలిగి కబురు చేశాడు వాళ్ళకి. వాళ్ళు విద్యాలయం నుంచి తీసుకొస్తే నమస్కారం చేశాడు. ఆయుష్మాన్ భవ అని చెప్పి దీవించాడు. దీవించి మరి వాళ్ళు ఏం చదువుకున్నాడో తెలుసుకోవడం కోసం దగ్గర తెచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ప్రేమతో. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుండు ఉత్కంఠ దీపింపగన్, తన ఒడిలో కూర్చోబెట్టుకొని, అయ్యా ఎడ చదువుతున్నావు ఏందని చెప్పి అడిగాడు. చక్కగా సమాధానం చెప్పాడు ప్రహ్లాదుడు. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ శాస్త్రముల్, నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. గురువులు బాగా చెప్పారు చదువు. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రముల్, సా విద్యాయా విముక్తయే అంటాడు విద్యని. ఏదైతే మోక్షాన్ని ఇస్తుందో అది విద్యట. మరి అటువంటి విద్యను నేను చక్కగా చదువుకున్నానని చెప్పి చక్కగా నాకు బాగా చెప్పారు అని చెప్పి చెబుతాడు. చెబితే అప్పుడు ఈయన పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషించుమా. నువ్వేం చదువుకున్నావో, మరి నీకేమొచ్చాయో ఆ చదివే పద్యం చెప్పి ఒకటి దాని భావంతో సహా చెప్పమని చెప్పి తను అడుగుతాడు ఇతన్ని. అడిగినప్పుడు ఆయన శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. మరి చూడండి, భగవంతుని గురించి శ్రవణం చేయాలి. ఇందా చెప్పారు, చేతులారంగ శివుని పూజింపడేమి నోరు నవ్వంగా అని చెప్పి శ్రవణం, భగవంతుని గురించి వినాలి. మరి భగవంతుని గురించి కీర్తనం చేయాలి. మరి విష్ణోస్మరణం, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నిత్యం భగవంతుని యొక్క నామము చాలా గొప్పది, అటువంటి నామాన్ని నిరంతరం పఠించాలి. పాదసేవనం, భగవంతుని యొక్క అదాంగ పూజ అని చెప్పి భగవంతుని కాళ్ళ నుంచి పూజ చేస్తారు, అటువంటి పూజ చేయాలి. అర్చన చేయాలి. వందనం, నమస్కారాలు, భక్తిభావంతో పడుకొని సాష్టాంగ నమస్కారాలు, భక్తులకి నమస్కారం చేయాలి, పురాణ ప్రవచనం దగ్గర నమస్కారం చేయాలి. దాస్యం,
భగవంతుడికి దాస్యం చేయాలి, సఖ్యం స్నేహంగా భగవంతుడితో తన యొక్క ఆలాపన ఆవేదన చెప్పుకునేటట్టు ఉండాలి. ఆత్మనివేదం న కర్మణ న ప్రజయ న ధనేన త్యాగేనైక అమృతత్వ మానసు. తనను తాను సమర్పించుకోవాలి. బలి చక్రవర్తి సమర్పించుకున్నాడు, అందుకే ఉత్తమ గతులకు వెళ్ళాడు బలి. వామన చరిత్రలో చెప్పుకుంటాం. ఇలా చక్కగా మరి ఈ యొక్క నవవిధ భక్తి మార్గాలు త్రికరణాలతో ఎవరైతే చేస్తారో మరి అలా చేస్తే మరి భగవంతుడు అరచేతిలో ఉసిరిక పండులాగా సులభంగా వసుడవుతాడని చెప్పి చక్కగా చెబుతాడు. చెబితే ఆయన ఆశ్చర్యపోతాడు. ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు? ఎత్తాడిన నట్టాడుదు రిట్టిట్టని పలుక నిరుంగ రితవుల శిశువుల్ దట్టించి ఎవరేనియు పట్టించిరో బాలకునకు పరపక్షంబుల్. ఏముందండి, పిల్లలు ఎవరు ఎలా చెబితే అలా వింటారు, అలా బలుగుతారు. ఎవరో మరి దుర్నీతులు పఠించారు. చోద్యంగా ఉంది నాకు, వింతగా విచిత్రంగా ఇలా మాట్లాడుతున్నాడు. గురువులు ఎడ చెబితే అట్లా బలుగుతున్నారు, ఇది ఈ అబ్బాయికి వచ్చింది కాదని చెప్పి చెబుతాడు. చెప్పి అప్పుడు నాయనా నీకు అసలు ఇది ఎలా వచ్చింది భక్తి, ఈ ఎవరు చెప్పారు, వాళ్ళ సంగతి ఏందో నేను చెబుతా, అసలు నీకు ఈ భక్తిని గురించి చెప్పింది ఎవరు అని చెప్పి అడుగుతాడు ప్రహ్లాదుని. అప్పుడు ప్రహ్లాదుడు చెబుతాడు, అచ్చపు చీకటింబడి గృహవృతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన గాని కానలకు నెగిననైన హరి ప్రబోధముల్. అచ్చపు చీకటి, కటిక చీకటిలో ఇల్లే సంసారమే సంసారాంది ఇదై గృహవర్తులై సంసారమే నియమం కలిగిన వాళ్ళై విషయ వ్యసనపరులై చస్తారు పుడతారు. జాతస్య ధ్రువో మృత్యున్ ధ్రువం జన్మ మృసత్యస. మరి మరల చర్విత చర్మలు అంటే నవిలిందే నవలటం. ఒక ఆవు ఉంది, ఆహారం నవ్వులుతుంది, అది తిని మళ్ళా వచ్చి కూర్చొని దాన్ని నవ్వులుతుంటుంది. ఈ చేసిన సంసారమే చేయటం, తిన్న తిండే తింటాం. మరి ఈ విధంగా గడుపుతుంటారు. మరి అటువంటి వాళ్ళకి మరి ఏం చెప్పినా, ఒక భగవంతుడు ఉన్నాడని చెప్పినా మరి అటువంటి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఇది లేదని చెప్పి చక్కగా చెబితే కోపం వస్తుంది. కోపం వచ్చి కిందకి నెడతాడు. అప్పుడు మళ్ళీ ఈ గురువులు తీసుకెళ్ళి మరి మేము ఇంకోసారి ఈ అబ్బాయికి చదువు చెప్పి తీసుకొస్తామని చెప్పి ఈసారి తీసుకెళ్ళి, అయ్యా నువ్వు మీ నాన్న దగ్గర అట్లా మాట్లాడద్దు, మీ నాన్నకి హరిశత్రువు, మేము చెప్పడంలో నీకు ఈ చదువులు, మీ నాన్నకి మా మీద అనుమానం వస్తూ ఉంది అని చెప్పి మళ్ళా చక్కగా శాస్త్రాలు ధర్మాలు నీతి అన్నీ చక్కగా చెప్పి మరి ఈసారి వాళ్ళ తల్లి దగ్గరికి తీసుకెళ్తారు, లీలావతి దగ్గరికి. తీసుకెళ్ళి ఆమె ధర్మశాస్త్రాల్లో కొన్ని విషయాలు అడుగుతుంది, చక్కగా చెబుతాడు. ఆనందపడతారు. ఆనందపడి మళ్ళీ రెండోసారి తండ్రి దగ్గరికి తీసుకొని వస్తారు. ఆ వచ్చేటప్పుడు ఆయనంతా హరిమయం, హరిమయము సర్వమంతయు. మరి అటువంటి ఆయన ఎట్లొచ్చాడా అంటే, అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యంబున మేను మరచువాని అంబోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము జొచ్చిన మొదలుగా చిత్తమచ్యుతుని మీద చేర్చువాని నంకించు తనలోని నకిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చెలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములకు ఆటపట్టైన వాని శిష్య బుధలోక సంభావ్యు చీరి గురుడు ముందురకు దుబ్బి తండ్రికి మృక్కుమనచు అడుగడుగున మాధవ కృష్ణ గోవింద అని భగవన్నామంతో తన శరీరాన్ని, మేను అంటే శరీరం, మర్చిపోతూ ఉన్నాడు. బ్రహ్మాది దేవతలు కూడా అభ్యసించలేని యొక్క హరినామాన్ని చిన్నప్పుడే అభ్యసించాడు. మరి తల్లి గర్భంలో ఉన్నది మొదలు మరి భగవంతుని మీదనే మరి నామస్మరణ చేస్తూ ఉన్నాడు. అఖిల ప్రపంచం విష్ణుమయంగా, సర్వం విష్ణుమయం జగత్ అలా భావిస్తూ ఉన్నాడు. వినయ కారుణ్యము అంటే దయ, దయామూలం ఇదం జగత్. మనకి దయ ఉండాలి.
మరి అలాంటి ఆట పట్టి ఆ విధంగా ఉన్నటువంటి ప్రహ్లాదుని తండ్రి ముందుకి నెట్టారు. తండ్రికి నమస్కారం చేశాడు. మళ్ళా అప్పుడు నాయన నీకేమి ఇష్టం అని చెప్పి అడిగాడు. అడిగితే మళ్ళా ప్రహ్లాదుడు చక్కగా ఆ హరినామస్మరణని మళ్ళా తను వ్యక్తం చేశాడు. ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నుతి లోపలంత్రళ్ళక వీరు నేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళు ప్రతి జీవుడు శరీరాన్ని ధరిస్తే భవ్యుడు అంటారు. మరి శిథిలమయ్యేది శరీరం. అటువంటి శరీరాన్ని పొంది ఇల్లు అనే ఒక చీకటి నూతిలో దిగి సంసారం, మరి నేను మీరు వేరు నేను వేరు, ఇది నా ఇల్లు ఇది మీ ఇల్లు, స్వపరభేదాలతో అయం నిజః పరవేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాం వసుదైవ కుటుంబం అంటాడు. వీడు వేరేవాడు, వాడు వేరు నేను వేరు, ఇట్లా భావించేటువంటి వాళ్ళంతా మరి అలా భావించేటువంటి వాళ్ళు నాకు మేలు జరగాలి ఎదుటివాడికి కీడు జరగాలి అనే అహంకారాల మమకారాల మధ్య పుట్టి అనుకుంటూ ఉండేవాళ్ళు ఎవరైతే జగత్తులో ఉన్న పరబ్రహ్మను గుర్తించలేకపోతారో, గుర్తిస్తే ఇవన్నీ వదిలిపెట్టి తరాతమా భేదాలు, హరిమయము విశ్వమంతయు విశ్వమయుండు హరిమయము లేని ద్రవ్యము కానీ పరమాణువు కానీ లేదు నిశాచర వింటేనే పద్యం ఉంది. సమస్తము హరిమయం అని చెప్పి ఎవడైతే భావిస్తాడో హృదయంలో వాడు అరణ్యానికి వెళ్ళి కూర్చున్నా కూడా ఉద్ధరించబడతాడని చెప్పి చక్కగా చెబుతాడు. చెబితే కోపం వస్తుంది ఆయన బాగా. అప్పుడు అసలు నీకు ఎవరు చెప్పారు ఇది మనకి అతను పడ్డు మీ బాబాయిని చంపాడు, రాక్షసుల మొత్తాన్ని సంహరించాడు, మనకు శత్రువు అతని మీద నీకు ఈ భక్తి ఎలా కలిగిందని చెప్పినప్పుడు మళ్ళా ఓ మంచి పద్యాన్ని పోతన గారు ఆవిష్కరిస్తాడు. అందేందుదయముల్ మహాబధిర శంకారావముల్ మూక సద్గంధాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యముల్ లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గంధముల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్ అందేందుదయముల్. ఒక గుడ్డివాడికి మరి పున్నమి నాటి చంద్రుడు బాగున్నాడు అద్భుతంగా అని ఆవిష్కరిస్తే అతను ఎలా చూడగలుగుతాడు, ఎలా తెలుస్తుంది చెప్పినా. మహాబధిర శంఖారావముల్ చెవిటివాడి ముందు శంఖధ్వని ఊది శంఖధ్వని బాగుందని చెప్పి అంటే అతను తెలుసుకోగలుగుతాడా? ఎవరికైతే పౌర్ణమి నాటి వెన్నెల తెలియదో అటువంటి వాడికి హరిభక్తి లేనివాడు వాడైనా ఒకటే. శంఖం యొక్క ధ్వని విననటువంటి వాడు హరిభక్తి లేనివాడు ఒకటే. మూక సద్గంధాఖ్యాపనముల్ మూగ చదువుతాడు కానీ ఒక చోట చెప్పాలంటే చెప్పలేడు, ఓ ప్రవచనం చెప్పాలంటే కష్టం. మరి హరిభక్తి లేనటువంటి వాడు నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వముల్ చేసిన మేలు మర్చిపోయేటువంటి వాళ్ళు. అటువంటి బంధుత్వాలు ఉంటే ఏమి లేకపోతేనేమి. భస్మ హవ్యముల్ యజ్ఞమంతా అయిపోయింది, బూడిద మిగిలింది, అక్కడ మళ్ళా ఆ యొక్క నెయ్యి వేస్తే ఉపయోగమే ఉంది. లుబ్ధ ద్రవ్యముల్ పిసినారి వాడి యొక్క డబ్బులు, పిసినారి ఎంగిలి చేత్తో కాకిని తోలడు, పిల్లికి బిచ్చం పెట్టడు. అలాగే క్రోడ సద్గంధముల్ పంది పన్నీరు మెచ్చున బురద మెస్తుంది కానీ అంటాడు విశ్వదాభిరామ విండ్రవేమ అని వేమన. ఆ పందికి మరి మంచి సువాసనలు అది ఎందుకు చేసుకుంటుంది. అలాగే ఇవన్నీ గుడ్డివాడు ఎలాగైతే చంద్రుడి వెన్నెల చూడలేడో, చెవిటివాడు శంఖనాదాన్ని వినలేడో, మూగవాడు ఎలా అయితే ప్రవచనం చెప్పలేడో, అలాగే చేసిన మేలు మర్చిపోయేటువంటి వాళ్ళు అయిపోయిన యాగంలో మళ్ళీ నెయ్యి అవిస్తులు చేసినా ఉపయోగం లేదు, పిసినారి ధనం ఉపయోగపడదు. హరిభక్తి లేనటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఈ విధమని చెప్పి చాలా చక్కగా చెబుతాడు, ఆవిష్కరిస్తాడు. దాంతో ఆయనకి కోపం తారాస్థాయికి చేరుతుంది.
చేరి ఆ రాక్షసుల్ని పిలిపిస్తాడు. పిలిపించి మరి భయంకరంగా శిక్షలు కొండమించి నెట్టేయటం, మరి విషాన్ని తాగేయటం, మరి సముద్రాల్లో ముంచెత్తడం, గదల చేత కొట్టేయటం, కత్తుల చేత కొట్టేయటం, ఇవన్నీ శిక్షలు వేస్తాడు. వేసినా కూడా ఆయన మరి ఎక్కడ తను ఈ టైంలో చెబుతాడు పోతన పద్యాలు. మందార మకరంద మాధుర్యంబునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునె తరంగిణులకు లలిత రసాల పాల నవ పల్లవ కోమల కది చొక్కు చెరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా చకోరంబరుగునే స్ఫురిత చకోరమరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష చిత్తమేరీతి నితరంబు చెరనేర్చు వినుత గుణశీల మడలు వేయునేలా. చాలా అద్భుతమైన భాగవతంలో అత్యంత గొప్పదైన పద్యం పోతన ఆవిష్కరించినటువంటి పద్యం. మందార మకరంద మాధుర్యంబునదేలు మధుపంబు ఓవునే మదనములకు. మరి ఆకాశంలో స్వర్గలోకంలో మరి మందార కుసుమం పారిజాతం, అక్కడ మకరందపు తీపిని ఆస్వాదించే తుమ్మెద ఉమ్మెత్త పూలకి చెంతకుపోతుందా? స్వచ్ఛమైన ఆకాశ గంగల మీద విహరించేటువంటి రాజహంస పిచ్చి వాగులు వంకల దగ్గరికి వెళ్తుందా? నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాది చొక్కు కోయిల సేరునే కుటజములకు తీయ మామిడి లేత చిగుళ్ళు తినడానికి అలవాటు పడినటువంటి కోకిల కొండమల్లెల దగ్గరికి వెళ్తుందా? పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరంబరుగునే సాంద్ర నీహారములకు నిండైన పూర్ణచంద్రుడి యొక్క వెన్నెల్లో కనిపించే, అంటే కవి చెబుతాడు, వెన్నెల పున్నమి నాటి చంద్రుడి యొక్క వెన్నెలను మాత్రమే తింటున్నాడు చకోర పక్షి అని కవి సమయం చెబుతాడు. అటువంటి మరి చకోర పక్షి మనకి హిమం మంచు వచ్చేటప్పుడు ఆ మంచు తినడానికి వెళ్తుందా? అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరీతి నితరంబు చెరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. మరి పద్మనాభుడైనటువంటి హరి యొక్క దివ్యమైన పాదపద్మాలు ధ్యానమనే అమృతం తాగి మత్తెక్కిన మనసు ఇతరుల వైపుకి ఎలా వెళ్తుంది, నేను వెళ్ళను అని చెప్పి చక్కగా చెబుతాడు. ఆ సమయంలో చెప్పిన పద్యాలు గొప్పవి. 5-6 శేష పద్యాలు అత్యద్భుతంగా ఆ విద్యాసారం చెప్పమన్నప్పుడు కానీ, కుమారుడు ప్రహ్లాదుని అడిగినప్పుడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుడ్కులు చుడ్కులు శేషశాయికి ముక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వినులు వినులు మధువైరి తవలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనడి తండ్రి తండ్రి. కమలాక్షుడు, కమలము వంటి అక్షులు కలిగిన విష్ణువుని పూజ చేసే చేతులు పవిత్రమైన చేతులు, లేకపోతే అవి చేతులు కాదు, రోతలు. అలాగే శ్రీ లక్ష్మీదేవి యొక్క నాథుడు విష్ణు, ఆయన్ని వర్ణించే నాలుక నాలుక, పవిత్రమైన నాలుక, లేకపోతే అది నాలుక కానే కాదు. శేషశాయికి ముక్కు, ఆ యొక్క విష్ణువుకు మొక్కే తల పవిత్రమైన తల, లేకపోతే తల కాదు. విష్ణువుని గురించి వినేటువంటి చెవులే చెవులు. మధువైరి విష్ణువు యొక్క శత్రువు, అతన్ని మధువైరి యొక్క శత్రువు విష్ణు, ఆయన దలుచుకునే మనసే మనసు, భగవంతుడిని అనుకునేటువంటి పదాలు పదాలు. పురుషోత్తముడి మీద బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, దినము దినము దేవదేవుణ్ణి చింతించాలి, రోజు రోజు భగవంతుణ్ణి తలుచుకోవాలి. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు,
చక్రము చేతి యందు కలిగినటువంటి ఆయన గురించి చదివే చదువు కుంభి భూమి దేవుడు విష్ణువు, ఆయన గురించి చెప్పే గురుడు. హరిచేరుమని ఎవరైతే చెబుతారో వారు తండ్రి అని చెప్పి చాలా అద్భుతంగా మరి ఆవిష్కరించాడు. ఈ గొప్ప పద్యాలు ఇవి నిజంగా మరి అటువంటి మరి చెప్పాడు చాలా అద్భుతంగా. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంబిత చర్మ భస్త్రిగాక, వైకుంఠని పొగడని వక్త్రంబు వక్త్రమే డమడమధ్వనితోడి డక్కగాక, హరిపూజనము లేని హస్తంబే తరుశాక నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతన లేని జన్మమే తరుల సలిల బుద్వదంబుగాక, విష్ణు భక్తి లేని విబుదుండే పాదయుగము తోడి పశువుగాక. బా నిజంగా భక్తికి పరాకాష్ట భాగవతం. నిజంగా విష్ణువుని అర్చించని కాయమా, తోలు తిత్తి వెనకటి రోజుల్లో మనకి ఆ యొక్క ఒక గాలి కోసం కర్మాగారాల్లో వాళ్ళేవాళ్ళు. తోలు తిత్తి లాంటిది ఈ శరీరం. వైకుంఠుని పొగడని నాలుక అది డక్క, పొదుగులు మనం మోగిస్తుంటాం, అటువంటి డక్క అవుతుంది. హరి పూజన లేని హస్తమే ఒక చెట్టు యొక్క ఒక కొమ్మ లాంటిది, ఒక మనకి గరిట్ లాంటిది, అలాంటిది అనమాట. కమలేసుని చూడని కన్నులే గోడకున్న రంధ్రాలు లాంటివి. మన కళ్ళు ఎందుకు, మన తను శరీరం, ఈ కళ్ళు భగవంతుణ్ణి కమలేసుని చూడలేకపోతే, భగవద్ దర్శనం కాకపోతే, వినకపోతే ఈ కన్నుల గోడ యొక్క రంధ్రాలు. చక్రిని గురించి ఆలోచించబోతే ఇది జన్మమా? మరి విష్ణు భక్తి లేని విబుదుండే పాదయుగముతోడి పశువుగాక, భగవద్భక్తి లేని పండితుడా పాదాలున్నటువంటి పశువుతో సమానమని చెప్పి చక్కగా చెప్పాడనమాట. చెబితే ఈయనకి కోపం తారాస్థాయికి చేరి మరి ఆ రాక్షసుల్ని పిలిపించి భయంకరంగా శిక్షలు అమలు చేయించాడు. ఎక్కడ శూలాలతో పొడుస్తున్నా, గదలతో కొడుతున్నా, విషాహారాన్నిచ్చిన, కొండల మించి తోయించిన, ఎక్కడ హరినామస్మరణే ఏమీ కావటంలా, ఏమీ భయపడటంలా హరినామస్మరణ చేస్తున్నాడు. కత్తులు ఇరుగుతున్నాయి, గదలు పొడవుతున్నాయి, విషయం ఏమవుతుందో అర్థం కాల. ఈయనకేం జరగట్లా, పైనుంచి నెట్టిన సముద్రాల్లో ముంచిస్తున్నాడు, కాలకూట విషాన్ని తినిపిస్తున్నాడు, సర్పముల చేత కాటేయిస్తున్నాడు. కానీ ఎక్కడ పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు, బంధురాజిలో దురడు, ఘోర కృత్యమని దురడు, తండ్రిని మిత్రవర్గముంజిరడు, మాతృసంగము వసించు సువర్ణ గృహంబులోనికి దారడు, కావరేయనుడు తాపమునందుట కంటగింపడు. భయపడి పారిపోవటంలా, చేతులట్టు పెట్టలా, బంధువుల దగ్గరికి వెళ్ళి కాపాడమంటంలా, తండ్రి చేసేది ఘోరం నీచమని చెప్పి ఎలుగెత్తి చాటంలా, తల్లి నివసించే బంగారు గృహంలోకి వెళ్ళటంలా, ఎక్కడా భయపడటంలా. ఇప్పుడు గొప్ప వరాలు పొందిన హిరణ్యకశిపుడు బాధపడుతున్నాడు, పిల్లవాడు సంతోషంగా ఉన్నాడు. చూడండి మాయ. బ్రహ్మచేత చావు లేకుండా వరాన్ని పొందినటువంటి హిరణ్యకశిపుడేమో తల బాదుకుంటున్నాడు. ఎలా? ముంచితివార్ధుల గదల ముత్తితి, శైల తటంబులందు ద్రొబ్బించితి, శస్త్రరాజి పొడిపించితి, మీద నిబేంద్ర పంక్తి ద్రొక్కించితి, ధిక్కరించితి శపించితి, ఘోర దవాగ్నులందు ద్రోయించితి, పెక్కుపాట్లు నలయించితి, చావడిదేమి చిత్రమో. ఈయన బాధపడుతున్నాడు. ఎలా? సముద్రాల్లో ముంచిచ్చా కానీ క్షేమంగా వస్తున్నాడు, గదల చేత కొట్టించా గదలు పొడవుతున్నాయి, పెద్ద పెద్ద పర్వతాల నుంచి నెట్టిచ్చాను, కత్తుల చేత పొడిపించా, శస్త్రమంటే కత్తి, ఏనుగులు నిబ ఇంద్ర పంక్తి మదించిన ఏనుగుల చేత తొక్కిచ్చా, ధిక్కరించా, నాకు తపస్చేసే వరాలొచ్చు, శపించా, మంచి మంచి ఘోర దావాగ్ని, ఆ దావాగ్నులు ఎందుకు త్రోయించా, పెక్కు పాట్ల నలయించింది, ఎన్నో ఇబ్బందులు పెట్టా, కానీ చావడిదేమి చిత్రము అని చెప్పి బాధపడుతున్నాడు. ఇతడు
ఔషధం లేదు, మందేమి లేదు, రక్షకుడు ఎవడో కనపట్టంలా. పోనీ ఇతడేమన్నా చేశాడంటే మన యొక్క అధీనంలో బందీగా ఉన్నాడు. ఇతడు మహాపురుషుడు, ఇతడి వల్ల నాకు మృత్యువు తప్పదని బాధపడటం మొదలుపెట్టాడు హిరణ్యకశిపుడు. అప్పుడు మళ్ళా చండమార్కుల వారు వచ్చారు. మీరు ఇంద్రుణ్ణి కనుబొమ్మల ముడేసి జయించారు, సమస్త లోకాలు జయించారు, మీరు బాధపడటమేంది? ఈసారి తీసుకెళ్తాం, కామశాస్త్రం నేర్పుతాం, తప్పకుండా మారుస్తాం అని చెప్పి ఏం చేస్తాడు? సరే తీసుకెళ్ళమన్నాడు. ఇక తీసుకెళ్ళి మళ్ళా శిక్షణ ప్రారంభించారు. ఈసారి ఏం చేశాడు? మార్చాడు వ్యూహాన్ని. వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఆ మొత్తాన్ని, అబ్బాయి ఈ జీవితాలు వేస్ట్, ఈ చదువులు, మానవ జీవితం 100 ఏళ్ళు ఉందనుకో, 50 ఏళ్ళు నిద్రతో పోతుంది, మిగతా 25 ఏళ్ళు బాల్యము యవ్వనము వీటితో పోతుంది, మనకి భగవంతుని గురించి తలుచుకునే అవకాశం ఉండదు, ఈ శరీరం శిథిలమైపోయేది, భగవంతుని మనం గానం చేస్తే తలుచుకుంటేనే జీవితం అని చెప్పి భగవద్భక్తి రాక్షస బాలులకు బోధించడం మొదలుపెట్టాడు వాళ్ళు లేనప్పుడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంది, మాకు విష్ణువు ఎప్పుడు కనపడలే, ఈ రాక్షస లోకంలో విష్ణువు నామస్మరణ నిషేధించారు, మరి నువ్వు మాతో పాటు ఉన్నావు, నీకు ఎలా వచ్చింది ఇది జ్ఞానం, నీకు ఏందని అడిగితే అప్పుడు చెప్పాడు, చిన్నప్పుడు మా నాన్న ఘోరమైన తపస్సు చేశాడు, ఆ తపస్సు చేసినప్పుడు ఆయన శరీరంలో ఉన్న నెత్తురు మొత్తాన్ని అడవి దోమలు చీమలు నాకేశాయి, ఎముక మజ్జ కానీ కొవ్వు కానీ చర్మం కానీ ఏమి ఒక అస్థిపంజరంగా మిగిలాడు, ఇతడు చనిపోయాడని చెప్పి ఇంద్రుడు రాక్షస లోకం మీదకు దాడికొచ్చి రాక్షసుల్ని మొత్తాన్ని జయించి నా తల్లి అయిన లీలావతిని బందీగా దుర్మార్గంగా తీసుకెళ్తున్నాడు. అప్పుడు నా తల్లి గర్భవతి, నేను కడుపులో ఉంటే తీసుకెళ్తూ ఉన్నాడు. అప్పుడు నారదుడు ఎదురై, ఏం చేస్తున్నావు నువ్వు, స్వర్గాధిపతివి, ఆ గర్భవతి, పైపెచ్చు నీ సోదరుడు, రాక్షసులు సోదరులేగా దేవతలకి, అందువల్ల ఆమెను ఎట్లా తీసుకెళ్తావు ఏందని అడిగితే, నేను అందుకు కాదు నారదా, హిరణ్యకశిపుడు చనిపోయాడు, రేపు ఇతని కడుపున మళ్ళీ నాకు శత్రువు లేకుండా చేసుకుందామని చెప్పి తీసుకెళ్తున్నానంటే, ఏంది నువ్వు ఆయన చంపుతావా, అతను ఏమనుకున్నావు, మామూలు వ్యక్తి, నిర్భీతుడు, పరమ భాగవతోత్తముడు, అటువంటి ఆయన నువ్వు చంపుతావా, రేపు ఇతను బతికితేనే నీ శత్రువు చేస్తాడు, ఇతను చచ్చిపోతే నీకు ప్రమాదం అని చెప్పి ఇది తప్పని చెప్పి చెబితే, అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని ఆ యొక్క లీలావతిని వదిలిపెట్టి నమస్కారం చేసి వెళ్ళిపోతే, నారదుడు తీసుకెళ్ళి ఆ గర్భవతిని సంరక్షించి తన యొక్క ఆశ్రమంలో, అంటే 100 సంవత్సరాలు ఏమో పిల్లవాడిని కల్లా, అంత గొప్ప విషయం, లీలావతి ఆశ్రమంలో ఉంచుకొని మరి ఆ హిరణ్యకశిపుడు మళ్ళా వరాలు పొంది వచ్చేదాకా కాపాడాడు. అలా నన్ను సంరక్షించాడు. తర్వాత మా తల్లి నన్ను కన్నది, నాకు చిన్నప్పుడే మరి భగవద్భక్తిని, అష్టాక్షరి మంత్రాన్ని, పవిత్రమైన భాగవతాన్ని నాకు చెప్పాడు. అందువల్ల నాకు ఇదంతా పూర్వజన్మ సుకృతం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల ఇటువంటిది నాకు అబ్బింది. అందువల్ల మనం జీవితాన్ని వృధా చేసుకోకూడదు. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. శరీరం అనిత్యం, సంపద శాశ్వతం కాదు, మృత్యు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. ఆ భగవంతుణ్ణి తలుచుకుందాం, ఆ పుస్తకాలన్నీ జించేయండి, వాళ్ళ పుస్తకాలు అవతల పడేయండి, మీరు రాండని చెప్పి ఆ పాఠశాల మొత్తాన్ని వైష్ణవ నామాలు పెట్టుకొని వాళ్ళు కూడా విష్ణువుని కీర్తిస్తూ పొగుడుతూ చేస్తూ ఉన్నారు. ఈ రాక్షసులకు బాధ వేసింది. ఓ రాజా, మీ కుమారుడు సామాన్యుడు కాదు, ఎట్ట కన్నావా ఇతన్ని, ఇప్పుడు ఇంతకుముందు తనొక్కడే చదివేవాడు, విష్ణునామాన్ని జపించేవాడు, పరధ్యాసగా ఉండేవాడు భక్తిభావంతో, ఇప్పుడు ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మొత్తాన్ని మార్చాడు, ఇక మా వల్ల కాదు, నువ్వు రావాల్సిందే, నీ ఆవశ్యకత తప్పకుండా ఉందని చెప్పాడు. వాళ్ళకేమో చక్కగా భక్తిభావం. ఎలా చెబుతున్నాడు? చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దానముల, శౌచశీల తపముల, చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధముసుండి. భగవంతుడు ఎలా దొరుకుతాడు? వ్రతము అంటే నియమం, వ్రతాల వల్ల దొరకడు, క్రతువుల వల్ల చిక్కడు, దానాల వల్ల, స్నానాల వల్ల, జపాల వల్ల కాదు, యుక్తులతో కూడా కాదు, భక్తి. ఇందా చెప్పుకున్నాం, మద్భక్త. ఒకసారి విష్ణువు దగ్గరికి నారదుడు వచ్చాడట. పంచభూతాల్లో ఏవి గొప్పవి అన్నాడు. నారదుడు ఏం చెప్పాడు? భూమి గొప్పది అన్నాడు.
మనకి ప్రపంచంలో 3/4 సముద్రాలు ఉన్నాయి, 1/4 భూమి ఉంది. భూమి ఎలా గొప్పదని అడిగినప్పుడు సముద్రాలు గొప్ప అన్నాడు. అటువంటి సముద్రాన్ని అగస్త్యుడు ఒక గుక్కగా వింధ్య పర్వతాలు శాసించాడు. అగం స్తంభయతీతి అగస్త్య, అటువంటి ఆయన ఒక గుక్కగా తాగాడు. మరి ఎలా, ఎవరు గొప్ప అన్నాడు. అగస్త్యుడే గొప్ప అని చెప్పాడు నారదుల వారు. అటువంటి అగస్త్యుడు అనంతమైన ఆకాశంలో ఒక నక్షత్రంగా ఉన్నాడు. అగస్త్యుడు గొప్ప, ఆకాశం గొప్పదా? ఆకాశమే గొప్పది. అటువంటి ఆకాశాన్ని నేను వామనావతారంలో ఒక పాదం మొత్తం ఆకాశాన్ని త్రివిక్రమావతారంలో జయించాను. ఎవరు గొప్ప అంటే మీరే గొప్ప కదండి, అందుకే మీ నామాన్ని జపిస్తున్నానంటే కాదు. అటువంటి నేను ద్రౌపది పిలిస్తే వెళ్ళా, మాన సంరక్షణం చేశా. గజేంద్రుడు పిలిచాడు ఆర్తితో, భగవంతుణ్ణి ఆర్తితో పిలవాలట, ఆవేదంతో పిలవాలట. నిజంగా ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణండెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదం. ఆర్తి ఉండాలట, ఆర్తితో పిలవమన్నాడు. అందుకని భగవంతుడు ఇలా వశమవుతాడని చెప్పి వాళ్ళు మొత్తాన్ని మార్చేసరికి వాళ్ళు పోయి హిరణ్యకశిపుడికి మొరబెట్టుకున్నారు. తా జడ్డ కోతి వనమల్లా జడిచింది, తెజ దుర్జన సంసర్గం. మీ పిల్లవాడు మాకు చదువు రాదంటున్నాడు, మేము చెప్పే చదువు కాదంటున్నాడు, మా వ్యవస్థ, విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశాడు. ఇంతకుముందు మీ అబ్బాయి ఒక్కడే మొత్తాన్ని మార్చాడు, నువ్వు రావాలి, చక్కగా చేయాలి ఈ కార్యాన్ని. ఓ దానవేంద్ర, నీవు తప్పితే ఇంకెవరి వల్ల కాదని చెబితే అప్పుడు ఆయన ఈసారి ఇంకేం చేయలే, శిక్షలు కాదు, చేయబట్టుకొని తీసుకొచ్చాడు. మామూలుగా అడిగాడు. ఏమని అడిగాడు? హరి హరి అంటావు, ఎక్కడున్నాడు రా హరి? నేను ఇంతకుముందు స్వర్గలోకానికి వెళ్ళా, ఇంద్రుణ్ణి జయించా, సమస్త లోకాల మీదకి దాడికి పోయా, విష్ణువు పోతే లేడు. విష్ణువు పెద్ద మాయ. ఈయన పోయినప్పుడు ఈయన ముక్కులోంచి హృదయంలో దూరాడట విష్ణు. దూరితే ఆదిశేషుని అడిగాడు, ఎక్కడ విష్ణు అంటే నీలోనే ఉన్నాడట. నాలో ఉండమేందని నవ్వాడట పైపెచ్చు హిరణ్యకశిపుడు. నేను వెళ్ళా గెలుద్దామని, చంపుదామని, లేడురా, అంత మాయా. యా ఏదైతే మా లేదో దాన్ని మాయా అంటారు. లేడు, ఇదంతా మాయా. నువ్వు అనవసరంగా, నీకు బలం ఎవరు అసలు? ఏం చూసి ఎర్రవీగుతున్నావు? ఇంత అహంకారం ఏంది అని చెప్పాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడట్టి విభుండు బలమసురేంద్ర. బలం లేని వాళ్ళకి, బలయుతులకి, బలం కలిగిన వాళ్ళకి, నీకు నాకు బ్రహ్మ మొదలైన దేవతలకి, సమస్త లోక ప్రాణులకి బలం ఇవ్వడు, అట్టివాడే నాకు బలం అని చెప్పాడు. చెప్పి నువ్వు సమస్త లోకాలు జయించానని నిర్ణయిస్తున్నావు నాన్న, నువ్వు ఇంద్రియాలు జయించలా. ఇతడు అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు జయించాడు ప్రహ్లాదుడు, మామూలు వ్యక్తి కాదు. ఇవాళ కన్ను, ముక్కు, నోరు, నాలుక, చెవి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. లోకములన్నీయున్ గడియలోన జయించినవాడా, ఇంద్రియా నీకము చిత్తము గెలువంగ నెరవు, నిన్ను నిబద్దు చేయు నీ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున జుడుము ధనవేశ్వరా. లోకాలు జయించావు, ఇంద్రియాలు జయించలేకపోతున్నావు. ఒక్కసారి అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు జయించి చూడు. ఈ ప్రపంచంలో నిన్ను గెలిచేవాడు ఎవడుండడు, ఆలోచించుకో అని చెప్పి ధైర్యంగా చెబుతున్నాడు ప్రహ్లాదుడు. భగవంతుడు గురించి చెబుతుంటే అసలు ఎక్కడున్నాడు చెప్పు, ఎక్కడున్నాడు విష్ణువు నాకు చూయించు అని అడుగుతాడు. అప్పుడు చెప్పాడు ఒక పద్యం పోతన. తెలుగు దేశాల్లో ఆబాల గోపాలము చదివేవాళ్ళు ఈ పద్యాన్ని. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన అందందేగలడు, దానవాగ్రణి వింటే సంశయాత్మ వినశ్యతి. సందేహము ఉండకూడదు. ఒక భక్తుడు తిరుపతి పోతున్నాడట, చలికాలం, ముక్కు చెల్లించుకుందామని పోతూ ఉంటే ఆ లోయల్లో బస్సు ఎక్కుతూ ఘాట్ రోడ్లో గోడ గుద్దుకొని పడిపోయింది. ఎమర్జెన్సీ డోర్ని పగలగొట్టి ఆ భక్తుడు కిందకు దూకాడు. ఆ దూకినప్పుడు ఒక చెట్టు కొమ్మ ఊతగా దొరికింది, దాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు.
ఏందయ్యా ఈ పని చేశావు, నా తల నీలాలు నీకు సమర్పిద్దామని భక్తితో చలికాలం వస్తే ఈ బస్సు ప్రమాదం జరగటం ఏంది, నేను ఇక్కడ బట్టమేందని అడిగితే అప్పుడు కాసేపటికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఎందుకురా నన్ను దూషిస్తున్నావు, ఏంటంటే నా పరిస్థితి చూడు ఎక్కడున్నానో, కొండల మధ్య చెట్టు కొమ్మ దొరికింది, లేకపోతే చచ్చేవాడిని అంటే ఓ పని చేయి ఈ కొమ్మ వదిలేసేయి అంటాడు. భలేవాడి స్వామి నేను వదలను అన్నాడు. నీ కర్మరా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వీడు తెల్లవారుల కొమ్మ ఈ చేయి మార్చుకోను ఆ చేయి మార్చుకోను, ఆ చేయి మార్చుకోను ఈ చేయి మార్చుకొని ఉన్నాడు. తీరా చూస్తే తెల్లవారి సూర్యుడు వచ్చిన తర్వాత భూమికి 3 అడుగుల దూరంలో ఉన్నాడు. జస్ట్ రోడ్డే అది. అంటే సందేహం ఉంటే నశిస్తాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఇందుగలడందు లేడని సందేహం వలదు. వ్యాపకశీలత్వాత్ విష్ణు అంతర్బహిత్య వ్యాపకశీలత్వాత్. ఆయన విష్ణు చక్రి, సర్వ ఉపగతుండు, సర్వాంతర్యామి, ఎక్కడ వెదికి చూస్తే అక్కడ ఉంటాడని చెప్పాడు. ఇంకా చాలా అద్భుతమైన పద్యాలని ఆవిష్కరించాడు. కలడంబోది గలండు గాలి గలడాకాశంబునం కుంభినింగలడగ్ని దిశలం పగళ్ళ దిశలం ఖజ్జోత్త చంద్రాత్మలం కలడోంకారంబునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం అంతటగల ఈసుండు గలడు తండ్రి వెదుకంగ నేల ఈ ఎడం. ఫస్ట్ ఆయన పద్యం అడిగాడు. ఏమని అడిగాడు, నాకెవరి వల్ల చావు లేకుండా అని అడిగాడు. చావు అడిగితే ఇంద్రుడు ఏం చెప్పాడు, మరి ఇందాకేమో నాకు ఎవరి వల్ల చావు ఉండకూడదు అని అతను అడిగితే దాని తగ్గ పద్యం పోతను వచ్చేసిందనమాట. గాలిం కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ గస్త్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము నాకిప్పించగదే అని అడిగితే ఇప్పుడైనా మరి గొప్ప పద్యం చెప్పాడు. ఆయన లేని చోట ఎక్కడుంది, కలడంబోది గలండు గాలి గలడు, పంచభూతాల్లో ఉన్నాడు. ఆకాశంబున కుంభిని భూమి యందు అగ్ని దిశల అన్ని దిక్కుల్లో పగళ్ళ నిశ రాత్రి పగళ్లలో ఖజ్జోక్చ చంద్రాత్మలం ఓంకారంబున త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తుల అంతట గలడు. ఈసుడు అంటే శ్రేష్ఠుడు, వెదుకంగ నేల ఈ ఆ ఎడన్. చాలా అద్భుతంగా చెప్పాడనమాట. చెబితే అప్పుడు ఇక కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి చూయించు నాకని చెప్పి ఒక చేతిలో కత్తుంది, ఆ ఎడం చేత్తో ఆ స్తంభాన్ని, ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. కొడితే ఒక్కసారి దేదీప్యమాన్యమైన వెలుగులతో అద్భుతంగా, అంటే భగవంతుడు భక్తుడి మాట గెలిపించాలని భగవంతుడు ఉన్నాడు, ఆయన లేని చోట్లేదు. భగవంతుడు లేడని నిరూపించాలని చెప్పి తండ్రి తాపత్రయం, భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నిరూపించాలని కొడుకు తాపత్రయం. ఆ భక్తుడి మాట నిజం చేయటం కోసం ఒక్కసారి ఆ స్తంభాన్ని ఎప్పుడైతే కూడా పిడుగులు పడ్డట్టు భయంకరమైనటువంటి, ఒక్కసారి 1000 సూర్యులు వెలిగితే ఎట్లుంటుందో, 1,000,000 సూర్యుల కాంతిలాగా మరి నరసింహావతారంతో ఆ కాళ్లకు మొవలు, ఆ యొక్క కేసరములు, సూర్యచంద్రుడు లాంటి కళ్ళు, మందర గుహల లాంటి నోరు, ఆ ముక్కులు నాసికారంధ్రాలు, ఆ అందెలు, ఆ చేతిలో మరి ఆ యొక్క సమస్త వీటిని తన యొక్క ఆ కోరలు, నాగళ్ళ లాంటి కోరలు, భయంకరమైన ఆకారంతో ప్రత్యక్షమయ్యాడు నరసింహావతారంలో. ఒక్కసారి అక్కడ ఉన్నోళ్ళంతా మూర్చిపోయారు. పెద్ద శబ్దాలు, పిడుగులు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం, దేదీప్యమైన నాగుపాము లాంటి బుసలు కొట్టుకుంటూ నాలిక నాగుపాములాగా ఉందట. చెప్పాడు మొదట్లో, అతన్ని నేను చంపుతా, ఎలా చంపుతా, ఒక ఎలుకెన కాడితే పాము పడితే పాము ఎట్ట పట్టుకుంటున్నాడు చంపుతా అన్నాడు. అట్లా భయంకరమైన. ఒక్కసారి అందరూ మూర్చిపోయారు. మూర్చిపోతే ఇతను అప్పుడు కూడా మెత్తబడిన చిత్తంతో, అబ్బా ఎన్నాళ్ళకు చూపించేవారో నాకు శత్రువుని అని చెప్పి ఆ కత్తి తీసుకొని పోతున్నాడట. ఆ పోతూ ఉంటే కత్తి మాయమైపోయింది. మరి దేవతలంతా 33 కోట్ల మంది దేవతలు భగవంతుణ్ణి కీర్తిస్తూ వీడిని చంపేయమని చెప్పి పంపితే అట పట్టుకొని లేపి తొడ మీద కూర్చోబెట్టుకొని పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయంలో, ఇంట కాదు బయట కాదు గడపలో తన యొక్క పంచ ఉత్తరీయాన్ని ఎత్తి
ప్రాణం ఉన్నాయి కాదు, లేవు కాదు, గోళ్ళు. ఆ గోళ్లతో అతని యొక్క హృదయస్థలాన్ని చీల్చేశాడు. బేలగా చూస్తూ ఉండిపోయాడు సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని. నిజంగా అదృష్టవంతుడే. మనం అనుకుంటాం కానీ రాక్షసులు కూడా మరి భగవంతుని ఏదో ఒక విధంగా, నాస్తికులైనా కూడా రక్షించబడుతున్నారు ఆ విధంగా. వీళ్ళు జయ విజయులే, శాపగ్రస్తులే కదా. నిజంగా ఆ యొక్క వక్షస్థలాన్ని తన వాడి గోళ్లతో, ఆ గోళ్ళు కాసేపు కత్తులుగా, కాసేపు బల్లేలుగా, కాసేపు ఈటలుగా ఉన్నాయట. ఆ చీల్చి ఆ రక్తాన్ని తాగి పేగులు మెళ్ళో వేసుకొని ఆ రాక్షసులు మొత్తం వస్తే వాళ్ళ మొత్తాన్ని ఒక్క సెకండ్లో మొత్తాన్ని సంహరించి కేకలు పెడుతూ మరి అడు కూర్చున్నాడు పోయి ఆ సింహాసనం మీద. దేవతలంతా వణికిపోతున్నారు ఆ యొక్క రూపాన్ని చూసి. ఎందుకంటే ఆ యొక్క రూపం అంత భయంకరంగా ఉంది. ఆ భయంకరంగా వణికిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళు గానం చేశారు, కానీ వినిపించుకోవాలి. కోపంగా అరుస్తున్నాడు, బుసలు కొడుతున్నాడు. రక్తం అంతా రక్త వ్యక్తశిక్తమై ఉందంతా. యొక్క కేసరాలు, ఆ గడ్డం, ఆ కళ్ళు, ఆ యొక్క మనిషి కాదు మృగం, సింహం కేసరి ఆకారం ఉండేసరికి అప్పుడు ఆ యొక్క లక్ష్మీదేవినమ్మ నువ్వు పోయి ప్రార్థించమంటే ఆమె కూడా పోయి భయపడదు ఆ రూపాన్ని చూసి. అహోబలం అహోబలం అహోవీర్యం అని చెప్పి ఆ భయపడితే సమస్త దేవతలు అప్పుడు ప్రహ్లాదుణ్ణి పంపించి నువ్వే సమర్థుడివయ్యా పోయంటే పోయి నమస్కారం చేశాడు. నేనేం నీ రూపాన్ని చూసి భయపడను, నాకేం భయం లేదు మరి అని చెబితే అప్పుడు ఆయన చిరునవ్వుతో ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని నీకేం కావాలో కోరుకోమని చెప్పి అడిగితే అప్పుడు అన్నాడు, నాకేం కోరికలు ఉన్నాయి, మా నాన్న తెలుసుకోలేకపోయాడు చివరి దాకా నిన్ను. చివర నీ చేతుల్లో చనిపోతూ కూడా కనీసం నిన్ను శరణ్ వేడితే మోక్షానికి పోయేవాడు. నా తండ్రి తప్పు చేశాడు, నా తండ్రి మళ్ళా అనేక యోనుల్లో జన్మించకుండా కాపాడమంటే నీ తండ్రిని నేను ఎప్పుడో కాపాడాను. నిజంగా నువ్వు చాలా గొప్ప భక్తుడివి, పరమ భాగవతోత్తముడివి. నిజంగా నీలాంటి భక్తుడు ఉండటం అదృష్టం. నీవు అన్ని సుఖాలు పొందిరా, నా లోకంలోకి నేను తీసుకెళ్తానని చెప్పి అని చెప్తే నువ్వంటే నాకు భయం లేదండి, నాకు అరిషడ్వర్గాలంటే భయం, ఈ భోగాలు నాకెందుకు, నాకు సంసారం అంటే భయం, ఈ సంసారం లేకుండా చేయమని చెప్పి ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహస్వామిని, ఆ నృసింహుణ్ణి, శంకరాచార్యుల వారిని కాపాడినటువంటి మమకరావలంబ దేహి స్తోత్రం అని చెప్పి స్తోత్రం చేసిన గొప్ప రూపం అది. నిజంగా నరసింహస్వామి మనకి ఎక్కడ కొండలున్నా, ఎక్కడ నదులున్నా పక్కన వెలిసినటువంటి మహానుభావుడు, సర్వాంతర్యామి, సర్వ ఉపగతుడు. ఆయన్ని నమస్కరించి నాకు మోక్షాన్ని ఇమ్మంటే అప్పుడు నీకేం పర్లేదు, నీకు అన్నీ అనుభవించిన నేను నా లోకంలో తీసుకుంటానని చెబితే అప్పుడు తన యొక్క రూపం ఆ దేవతలు శాంతిస్తారు భయపడకుండా. అటువంటి గొప్పది ప్రహ్లాద చరిత్ర. ఏమనుకోవద్దండి, నేను ఇక్కడ అక్షర భిక్ష పెట్టింది ఈ పొన్నూరు కాలేజీ నాకు. ఇవాళ నేను ప్రైవేట్ కాలేజీలో మరి బతుకుతున్నానంటే మా గురుదేవులందరూ, దీక్షితులు గారు, ఒక సీతారామచల్ల గారు, కృష్ణ, అందరూ గురు పరంపర. వాళ్ళ యొక్క భిక్ష కొద్దిగా ఇక్కడ వాణి నోరు ఇప్పుదామని చెప్పి ఇక్కడ పొన్నూరులో ఏదన్నా పొన్నూరులో చెప్పాలనే తృష్ణతో నేను ఇక్కడికి వచ్చాను మీ ఆశీస్సుల కోసం. నిజంగా ఎవరైతే ఈ కథ వింటే మనకు ఫలశ్రుతి చెప్పారండి, ఏదైనా ఏది విన్నా చాలా గొప్పది. శ్రీరమణీయమైన నరసింహ విహారము, ఇంద్రశత్రు సంహారము, పుణ్య భగవతుడైన నిశాచరనాథ పుత్రు సంచారము, ఎవడైన సువిచారమున నిన్న పఠించినన్ శుభాకరము తోడ ఏ భయము కల్గని లోకము చందు బువరా. ఎవరైతే ఈ యొక్క ప్రహ్లాదాఖ్యానం పరమ పవిత్రమైన అనేక రహస్యాలు కలిగినటువంటి గొప్పదైన ఈ ఆఖ్యానాన్ని ఎవరైతే వింటారో, ఇంద్రుడి శత్రువైన హిరణ్యకశిపుని యొక్క పుణ్య భాగవతుడైన నిశాచరనాథుడి పుత్రుడి యొక్క సంచారం మంచి మనస్తో ఎవరైతే వింటారో వాళ్ళకి యమబాధలు ఉండవని చెప్పాడు. యమబాధలు ఉండవు. భక్తి జ్ఞాన కర్మఫలాలిచ్చి వైరాగ్యాన్ని ఇచ్చి నేను కాపాడుతానని చెప్పినటువంటి మహోన్నతమైన ఘట్టం ప్రహ్లాద చరిత్ర, నృసింహ అవతారం. అటువంటి అవతారాన్ని చెప్పి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి.
ఇప్పటిదాకా దాదాపు 1:60 పైగా ప్రహ్లాద చరిత్ర గురించి చాలా భక్తి ఆవేశంగా వారు ఉపన్యసించడం జరిగింది. ఎందుకంటే మనం పురాణాలన్నింటినీ, అష్టాదశ పురాణాలన్నింటినీ ఒకసారి అవలోకన చేసినట్లయితే రాక్షసులందరూ కూడా మృత్యువు మాకు ఉండకూడదు అనేటువంటి అంశంలో వివిధ రకాలుగా వాళ్ళు హిరణ్యకశిపుడు రాత్రి కాదు పగలో కాదు ఇట్లా అడిగినట్లుగా మృత్యు ఎలా ఉండకూడదు అనేదానికి ఒక పిహెచ్డి చేసి దాని గురించి అటువంటి మృత్యువు రాకుండా ఎలా రాకుండా ఉండాలనే అంశం గురించి పలు విధాలుగా రాక్షసులంతా కూడా కోరటం జరుగుతుంది. కానీ అది అనివార్యము. వారు ఎంత తెలివిగా వాళ్ళు కోరినప్పటికీ కూడా మృత్యువు అనేది అనివార్యమవుతుంది. అసలు భాగవతం పుట్టిందే మృత్యువును అధిగమించడానికి. పరీక్షణ్ మహారాజుకి 7 రోజుల్లో మృత్యువు నాకు సమకూరుతుంది, మృత్యువు వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా, మృత్యువు ఆసన్నమవుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఎటువంటి హడావిడి పడకుండా, ఎటువంటి వ్యాకులత చెందకుండా ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మము నిరంతరము కూడా ధ్యానిస్తూ ఉండి ముక్తి పొందాడు. కాబట్టి మృత్యువుని జయించడానికి ఉపయోగపడేదే భాగవతం. కాబట్టి ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాభ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాని మాం పరమ భాగవతాన్ స్మరామి అని భాగవతోత్తముల చరిత్రను చెప్తూ ఉంటారు. ద్వైతవాదంలో భగవంతుడి కంటే భాగవతోత్తముడు గొప్ప అని చెప్తారు. కాబట్టి ద్వైతమతంలో భగవంతుడి కన్నా భాగవతోత్తముడే గొప్ప అని చెప్తుంటారు. కాబట్టి అటువంటి భాగవతోత్తమంలో మొట్టమొదట ప్రహ్లాదుని చెప్పారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక చివరికి వచ్చేటప్పటికి పుణ్యానిమం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాభ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాది. మొట్టమొదట రాక్షస వంశంలో జన్మించిన ప్రహ్లాదుడు, చివర కూడా రాక్షస వంశంలో జన్మించిన విభీషణుడు, వీళ్ళందరూ కూడా మధ్యలో సాత్వికులైన వారు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా భాగవతోత్తములు. వారిని స్మరించినట్లయితే సర్వపాపాలు కూడా పోతాయని చెప్పడం జరిగింది. అటువంటి ఫలశ్రుతిని కూడా వారు ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే హరి అని 2 అక్షరములు హరించును పాతకంబు అంబుజనాభ హరి నీ నామ మహత్వము హరి అని పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అని చెప్తారు. కాబట్టి అటువంటి స్మరణ చేతనే భవబంధాల నుంచి మనం విముక్తులమవుతామని చెప్తూ, కాబట్టి హరినామస్తుతులేని కావ్యము సువర్ణాంబోజ హంసావళి సురుచి భ్రాజితమైన మానస సరస్ఫూర్తిని విజృంభించు విరాజిల్లు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యును శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మద నద కాకోల గర్తాకృతి అని చెప్పారు. కాబట్టి హరినామస్తుతి చేసినటువంటి కావ్యము మానస సరోవరంలో హంసల మధ్య ఉండేటువంటి మానస సరోవరంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. హరినామ స్తుతి లేనటువంటి కావ్యము ఎంత అర్థాలతో కూడుకున్నప్పటికీ కూడా కాకోల దుర్మద నద కాకోల గర్తాకృతి అదే దుర్గంధభూయిష్టమైనటువంటి గుంటల్లాగా, నీటి గుంటల్లాగా ఉంటాయి ఆ కావ్యాలను చెప్పడం జరిగింది. అటువంటి హరినామ కీర్తన, హరినామ స్మరణ ద్వారా ఈ ఏకాదశి పుణ్యదినాన మనందరం కూడా ధన్యులమైన అంజమి చెప్తూ, మరి ఈ పూర్వ విద్యార్థి మంత్రిరాజు శివరామయ్య గారు మరి చక్కగా భక్తి ఆవేశంతో చెప్పారు. వారిని ఆశీర్వదిస్తూ ప్రహ్లాద చరితం ప్రోక్తం భక్త్యావేశ సమన్వితం శివరామవరం పాతు శంకర సర్వదా సుఖం. అటువంటి సాక్షాత్ శంకరాచార్యుల వారు ఈ శంకరస్వామి హరిహరులందరూ కూడా నిత్యము రక్షించుగాక అని సంభావన చేస్తూ వారికి ఇప్పుడు సత్కార కార్యక్రమం మన వారిని దుశ్శాలతో సత్కరించాం. దీనికి ముందుగా వచ్చే నెలటువంటి కార్యక్రమం వాణి ప్రతి మాసం వాణి దరహాసంలో వచ్చే నెల కార్యక్రమం సెప్టెంబర్లో 20వ తారీఖున రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి అంశం మీద అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ప్రఖ్యాత హనుమదుపాసకులు, సంస్కృత ఆంధ్ర పండితులు అయినటువంటి వారు వచ్చి ఈ యొక్క అనుగ్రహ భాషణాన్ని చేస్తారు. కాబట్టి ఇతోధికంగా అందరూ కూడా
ఆ వచ్చే నెల 20వ తారీఖున జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా విన్నవిస్తూ ఇప్పుడు మన ప్రముఖ వక్తకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. దేశబాబు గారు మాస్టర్ రండి. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పుష్పమాల అలంకృతులు చేస్తున్నారు. మరి నగదు పారితోషికాన్ని చంద్రునికో నూలుపోగులాగా ఔత్సాహికుల్ని ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నదే తప్ప మీ యొక్క శ్రమకి ఇది తగినటువంటిది కానప్పటికీ కూడా చిత్తాన్ని ప్రధానంగా చేసుకొని ఈ విత్తాన్ని స్వీకరించవలసిందిగా దాని రామకృష్ణ చెరు కానుక ద్రవ్య రూపంలో తన సహచరుణ్ణి సత్కరించడానికి భావనారాయణ స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులైన అర్చక స్వామి అయినటువంటి శ్రీ గోవర్ధనం రామకృష్ణాచార్యులు గారు తమ మిత్రుణ్ణి సత్కరిస్తున్నారు. నూతన వస్త్రంతో సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి చిత్రపటాన్ని బహూకరిస్తున్నారు. భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల విద్యార్థిగా ఇవాళ భావనారాయణుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి స్వయంగా ఇచ్చేశారు. ఆ భాగ్యం మీకే దక్కింది, ఇంతవరకు ఎవరికి దక్కలేదు. భావనారాయణ స్వామి అనుగ్రహించినట్టున్నారు మిమ్మల్ని. అదే అందుకుంటే మీరు స్వామి దగ్గరే ఉన్నారు, స్వామి దగ్గరికి వచ్చారు. ప్రశంసా పత్రాన్ని బహుకరిస్తున్నారు మన గౌరవాధ్యక్షులు రామకృష్ణ ఆచార్యులు గారు. మన సంస్థ ఔత్సాహికులను కూడా ప్రోత్సహించాలనే సదుద్దేశంతో వారికి చెప్పాలని ఉత్సాహం తాపత్రయం ఉన్నది. వారిని ఇంకా ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఇంకా మంచి వక్తగా రాణిస్తారనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి ఔత్సాహికులను కూడా ప్రోత్సహిస్తుంది. ఎప్పుడు కూడా ప్రఖ్యాతులైన వాళ్ళని మనం తీసుకురావాలంటే కొంచెం భారమైన విషయం అవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఇటువంటి నూతన వక్తలకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరికీ మరొకమారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే నెల కార్యక్రమం సెప్టెంబర్ 20వ తారీఖు ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి రామో విగ్రహవాన్ ధర్మ అనే అంశం మీద ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, హనుమద్ ఉపాసకులు, రామభక్తి పరాయణులు అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రవచిస్తారు. కాబట్టి ఆ భాగ్యాన్ని కూడా మీరు వశం చేసుకోవాలని కోరుతూ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి సర్వేషాం.